హలో ఎవ్రీవన్. పెసరపప్పు, టమాటా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పులో ప్రోటీన్ పదార్థం ఎక్కువగా అయితే ఉంటుందండి. ముందుగా చేసుకోవడం కోసం కావలసినంత పెసరపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి. దీన్ని ఒక 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు పప్పుకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. అవి కూడా కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం అయితే అటు ఇటుగా మెదుపుకోవాలి. పెసరపప్పు చాలా త్వరగా అయితే ఉడికిపోతుందండి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. తర్వాత అయితే కొంచెం పలుచగా తిప్పుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పలుచగా చేసుకుని తిప్పుకోవాలండి. పెసరపప్పు కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. మరిగిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో నంచుకోవడానికి వడియాలు అయితే ఇందులోనే వేయించేసుకుంటున్నాను. కావాలంటే తర్వాత అయినా వేయించుకోవచ్చు. ముందైతే అదే ప్యాన్లో వడియాలు వేయించేసుకున్నాం అనుకోండి, తర్వాత అదే ప్యాన్లో తాలింపు అయితే పెట్టేసుకోవచ్చని.
వడియాలన్నీ వేయించుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ముందైతే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేస్తే తాలింపు అయితే వేసేసుకున్నాను. అంతేనండి, వేడి వేడిగా పెసరపప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీ